నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ప్రణబ్ ముఖర్జీ, నానాజీ దేశ్ముఖ్, భూపేన్ హజారికాలకు భారతరత్న. 2018 ఏడాదికి ముగ్గురిని దేశ అత్యున్నత పురస్కారానికి ఎంపిక చేసిన కేంద్రం. గణతంత్ర దినోత్సవ వేళ పద్మ పురస్కారాల ప్రకటన. ఎల్&టి చైర్మన్ నాయర్ సహా నలుగురికి పద్మ విభూషణ్, మోహన్ లాల్ సహా 14 మందికి పద్మభూషణ్. నలుగురు తెలుగు వారికి పద్మశ్రీ పురస్కారాలు. సిరివెన్నెల, హారిక, సునీల్ ఛేత్రి, రైతు నేస్తం వెంకటేశ్వరరావులకు అవార్డు. జాబితాలో ప్రభుదేవాకు చోటు. గణతంత్ర వేడుకలకు ముస్తాబైన భారతావని. ఢిల్లీ సహా అన్ని ప్రాంతాల్లో భద్రత కట్టుదిట్టం. తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేసిన అధికార యంత్రాంగం. తెలంగాణలో రెండో విడత పల్లెపోరులోనూ తెరాస దూకుడు. 63% పంచాయతీలు కైవసం. అన్ని జిల్లాల్లోనూ ఆధిక్యం. కాంగ్రెస్ ఖాతాలో 20% గ్రామాలు. రైతులకు పెట్టుబడి సాయంపై భారీ పథకం రూపొందించిన ఏపీ సర్కారు. అన్నదాత సుఖీభవ పేరుతో జూన్ నుంచి అమలు. ఏటా 20,000 కోట్లు కేటాయింపు. అమెరికాలో షట్డౌన్ కు తాత్కాలిక తెర. 3 వారాల పాటు పనిచేసేలా డెమోక్రాట్లతో ట్రంప్ ఒప్పందం. పనులు పునరుద్ధరించనున్న 8 లక్షల మంది సిబ్బంది. గణతంత్ర దినోత్సవ వేళ కేంద్ర ప్రభుత్వం ముగ్గురు ప్రముఖులకు భారతరత్నతో పాటు 112 మందికి పద్మ పురస్కారాలు ప్రకటించింది. మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి దేశ అత్యున్నత పురస్కారం ప్రకటించిన కేంద్రం సంఘ సంస్కర్త నానాజీ దేశ్ముఖ్, దర్శక నిర్మాత, ప్రముఖ సంగీత విద్వాంసుడు, నటుడు భూపేన్ హజారికాలకు మరణానంతరం ఈ గౌరవం కల్పించింది. నలుగురికి పద్మ విభూషణ్, 14 మందికి పద్మభూషణ్, 94 మందికి పద్మశ్రీ అవార్డును ప్రకటించింది. 2018 ఏడాదికి భారతరత్న పురస్కారాలను ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి అత్యున్నత పురస్కారాన్ని ప్రకటించింది. సంఘ సంస్కర్త నానాజీ దేశ్ముఖ్, దర్శక నిర్మాత, ప్రముఖ సంగీత విద్వాంసుడు, నటుడు భూపేన్ హజారికాలకు మరణానంతరం భారతరత్నను ప్రకటించింది. ఇదే సమయంలో వివిధ రంగాల్లో విశేష సేవలు అందించిన 112 మందికి పద్మ పురస్కారాలను ప్రకటించింది. రెండో అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్ పురస్కారానికి ఛత్తీస్గఢ్ కు చెందిన ప్రముఖ జానపద కళాకారిణి టీజన్ బాయ్, ఆఫ్రికా దేశం జిబౌటి అధ్యక్షుడు ఇస్మాయిల్ ఒమర్ గులేహ్, ప్రముఖ నిర్మాణ సంస్థ ఎల్&టి చైర్మన్ ఏఎం నాయక్, మహారాష్ట్రకు చెందిన కళాకారుడు బల్వంత్ మోరేశ్వర్ పురందరేలను ఎంపిక చేసింది. మొత్తం 14 మందికి పద్మభూషణ్ పురస్కారాలు ప్రకటించిన కేంద్రం అమెరికాకు చెందిన పారిశ్రామికవేత్త జాన్ చాంబర్స్, శిరోమణి అకాలీదళ్ కు చెందిన రాజ్యసభ సభ్యుడు సుఖదేవ్ సింగ్ దిల్సా, దక్షిణాఫ్రికాకు చెందిన రాజకీయవేత్త ప్రవీణ్ గోర్ధన్ కు ఈ గౌరవం కల్పించింది. ఢిల్లీకి చెందిన పారిశ్రామికవేత్త మహషే ధరంపాల్ గులాటి, హర్యానా సామాజికవేత్త దర్శన్ లాల్ జైన్, మహారాష్ట్రకు చెందిన అశోక్ లక్ష్మణరావు కుకడే, జార్ఖండ్ కు చెందిన భాజపా లోక్సభ సభ్యుడు కరియా ముండా, పశ్చిమ బంగాకు చెందిన సంగీత విద్వాంసురాలు బుధాటియా ముఖర్జీ, మలయాళం సూపర్ స్టార్ మోహన్ లాల్, కేరళకే చెందిన శాస్త్రవేత్త నంబి నారాయణ్లకు పద్మభూషణ్ పురస్కారం దక్కింది. ప్రముఖ కాలమిస్ట్, పాత్రికేయుడు కులదీప్ నయ్యర్ కు మరణానంతరం ఈ గౌరవం లభించగా, ఉత్తరాఖండ్ కు చెందిన పర్వతారోహకుడు బచేంద్రి పాల్, మాజీ కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ వికే శుంగ్లు, బీహార్ కు చెందిన భాజపా లోక్సభ సభ్యుడు హుకుందేవ్ నారాయణ యాదవ్లను పద్మభూషణ్ పురస్కారానికి కేంద్రం ఎంపిక చేసింది. 94 మందికి పద్మశ్రీ పురస్కారాలు దక్కగా తెలుగు రాష్ట్రాల్లో నలుగురిని ఈ అవార్డులు వరించాయి. ఆంధ్రప్రదేశ్ నుంచి చదరంగం క్రీడాకారిణి ద్రోణవల్లి హారిక, రైతు నేస్తం ఫౌండేషన్ వ్యవసాయ మాసపత్రిక వ్యవస్థాపకులు ఎడ్లపల్లి వెంకటేశ్వరరావులకు పద్మశ్రీ అవార్డులు దక్కాయి. తెలంగాణ నుంచి ప్రముఖ పాటల రచయిత సిరివెన్నెల సీతారామ శాస్త్రి, జాతీయ ఫుట్బాల్ జట్టు కెప్టెన్ సునీల్ ఛేత్రి పద్మశ్రీ అవార్డులకు ఎంపికయ్యారు. కర్ణాటక నుంచి ప్రముఖ నటుడు ప్రభుదేవ, మహారాష్ట్ర నుంచి ప్రముఖ గాయకుడు శంకర్ మహదేవన్ నారాయణ్, ప్రముఖ డ్రమ్మర్ శివమణి, బాలీవుడ్ నటుడు మనోజ్ భాజ్పాయ్ పద్మశ్రీ పురస్కారానికి ఎంపికయ్యారు. భారతీయ అమెరికన్ వ్యాపారవేత్త, అడోబ్ సీఈఓ, చైర్మన్ శంతను నారాయణ్, తమిళనాడు నుంచి ప్రముఖ ప్లాస్టిక్ సర్జన్ రామస్వామి వెంకటస్వామి, క్రికెటర్ గౌతమ్ గంభీర్, ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ సోదరి రచయిత్రి గీతా మెహతా పద్మశ్రీ పురస్కారాలు దక్కించుకున్నారు. ప్రజాసేవే పరమార్థంగా ఎలాంటి ప్రచారం కోరుకోకుండా పనిచేసే పలువురు ఈసారి పద్మ పురస్కారాల్లో మెరిశారు. కర్ణాటక నుంచి సామాజికవేత్త, వేలాది మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు కృషి చేసిన సాలుమరద తిమ్మక్క, జమ్మూ కాశ్మీర్ మారుమూల ప్రాంతాల్లో వైద్య సేవలు అందిస్తున్న డాక్టర్ సెరింగ్ నోర్బు, ఒడిశాలో కొండలపై నుంచి పడే నీటిని పంట పొలాలకు మళ్లించేలా స్వయంగా కాలువ తవ్విన దైతారి నాయక్, టీ విక్రయంతో వచ్చిన సంపాదనతో చిన్నారులకు విద్య, ఆహారం అందించిన దేవరపల్లి ప్రకాశరావుల్ని పద్మశ్రీ పురస్కారాలు వరించాయి.
భారతరత్న పురస్కారాలు వరించిన ముగ్గురు దిగ్గజాలు వారు ఎంచుకున్న రంగాల్లో మేరునగధీరులే. ప్రణబ్ ముఖర్జీ తన సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో సంక్షోభాల చిక్కుముళ్లను అవలీలుగా విప్పే నేర్పరిగా, అజాతశత్రువుగా గుర్తింపు తెచ్చుకున్నారు. తాను నమ్మిన రాష్ట్రీయ స్వయం సేవక్ సిద్ధాంతాల వ్యాప్తి కోసం నానాజీ దేశ్ముఖ్ అలుపెరగని కృషి చేయగా, భూపేన్ హజారికా తన జీవితాన్ని దేశ సాంస్కృతిక సేవకే అంకితం చేశారు. దేశ రాజకీయాల్లో కురువృద్ధుడిగా పేరున్న ప్రణబ్ ముఖర్జీ పలుసార్లు కేంద్ర మంత్రిగా, 2012 నుంచి 17 వరకు భారత 13వ రాష్ట్రపతిగా విధులు నిర్వర్తించి ఆ పదవులకే వన్నె తెచ్చారు. రాజకీయాల్లో అత్యున్నత ప్రమాణాలు అనుసరించారనే పేరు పొందిన ప్రణబ్ సంక్షోభ సమయాల్లో పరిష్కారాలు చూపిన ఘనతను సొంతం చేసుకున్నారు. 1935 డిసెంబర్ 11న బంగాల్లోని మెరాఠీలో జన్మించిన ప్రణబ్ కలకత్తా విశ్వవిద్యాలయం నుంచి న్యాయపట్టా పొందారు. రాజకీయాల్లోకి రాకముందు క్లర్క్గా, అధ్యాపకుడిగా, పాత్రికేయుడిగా పనిచేశారు. 1969లో ఇందిరాగాంధీ హయాంలో రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించిన ప్రణబ్ 1982లో పిన్న వయసులోనే కేంద్ర ఆర్థిక మంత్రిగా బాధ్యతలు చేపట్టిన వ్యక్తిగా గుర్తింపు పొందారు. ఏ అంశం మీదైనా అనర్గళంగా ప్రసంగించగల ప్రణబ్ చాణక్యం, హాస్య చాతుర్యం, గాంభీర్యం, ఆగ్రహం ఎప్పుడు ఎక్కడ ఎలా ప్రదర్శించాలో తెలిసిన వ్యక్తిని సహచరులు కొనియాడతారు. కాంగ్రెస్ పార్టీలో వివిధ హోదాల్లో పనిచేసిన ప్రణబ్ ఆర్థిక, విదేశాంగ, రక్షణ శాఖ మంత్రిగా సేవలందించారు. 2012 నుంచి 2017 వరకు దేశ 13వ రాష్ట్రపతిగా బాధ్యతలు నిర్వర్తించారు. రాష్ట్రపతి అంటే కేవలం రబ్బర్ స్టాంపు కాదని చాటిన ప్రణబ్ ప్రభుత్వానికి సూచనలు చేస్తూ, దేశం తరపున గళం వినిపిస్తూ ప్రత్యేకత నిలుపుకున్నారు. రాజేంద్ర ప్రసాద్, సర్వేపల్లి రాధాకృష్ణన్, జాకీర్ హుస్సేన్, వివి గిరిల తర్వాత భారతరత్న పొందిన రాష్ట్రపతిగా గుర్తింపు పొందారు. నానాజీ దేశ్ముఖ్గా అందరికీ సుపరిచితమైన చండికాదాస్ అమృతరావు దేశ్ముఖ్ సామాజిక కార్యకర్తగా దేశానికి ఎనలేని సేవ చేశారు. మహారాష్ట్ర హింగోలీలో 1916లో జన్మించిన నానాజీ బిట్స్ పిలానీలో చదివారు. 12 ఏళ్ల వయసులోనే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ RSS లో చేరి అంకిత భావంతో పనిచేసి అంచెలంచెలుగా ఎదిగారు. RSS విస్తరణలో కీలక పాత్ర పోషించిన నానాజీ దేశ్ముఖ్ గోరఖ్పూర్లో 250కి పైగా సంఘ్ శాఖలు ప్రారంభించారు. బాలగంగాధర్ తిలక్ స్ఫూర్తిని అనువనువునా నింపుకున్న నానాజీ ఆచార్య వినోబా భావే భూదాన్ ఉద్యమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు. అత్యవసర స్థితికి వ్యతిరేకంగా జయప్రకాష్ నారాయణ్ ఉద్యమ రూపకర్తల్లో ఒకరిగా గుర్తింపు పొందిన ఆయన 1977లో జనతా పార్టీ ప్రభుత్వ ఏర్పాటులో కీలక పాత్ర పోషించారు. RSS సిద్ధాంతాల వ్యాప్తే అంతర్లీన లక్ష్యంగా దేశమంతటా సరస్వతి విద్యామందిర్ పాఠశాలలను ప్రారంభించిన నానాజీ మధ్యప్రదేశ్లో స్థాపించిన చిత్రకూట్ గ్రామోదయ విశ్వవిద్యాలయాన్ని దేశంలోనే మొట్టమొదటి గ్రామీణ విశ్వవిద్యాలయంగా పరిగణిస్తారు. లోక్సభ, రాజ్యసభ సభ్యుడిగాను సేవలందించిన నానాజీని కేంద్రం 1999లో పద్మ విభూషణ్ పురస్కారంతో సత్కరించగా ఇప్పుడు భారతరత్నతో సముచితంగా గౌరవించింది. 2010 ఫిబ్రవరిలో సత్నాలో నానాజీ తుదిశ్వాస విడిచారు. బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన భూపేన్ హజారికా అసోంలోని సదియాలో 1926 సెప్టెంబర్ 8న జన్మించారు. సంగీత విద్వాంసుడిగా, రచయితగా, దర్శక నిర్మాతగా, కవిగా, గాయకుడుగా సేవలందించిన హజారికాను అసోం వాసులు సుధాకాంతగా పిలుచుకుంటారు. కొలంబియా విశ్వవిద్యాలయం నుంచి మాస్ కమ్యూనికేషన్లో PhD చేసిన హజారికా 12 ఏళ్ల వయసులో తన సంగీత ప్రస్థానాన్ని ప్రారంభించారు. బెంగాలీ, హిందీ భాషల్లో ఆయన గానామృతాన్ని పంచారు. మానవతావాదిగా హజారికా రచించిన పాటలు అన్ని భారతీయ భాషల్లోకి అనువాదమయ్యాయి. చిత్ర దర్శకుడిగా, నటుడిగా ఉన్నత శిఖరాలను అధిరోహించిన హజారికా హిందీ, బెంగాలీ, అస్సామీ సినిమాలకు పనిచేశారు. బ్రహ్మపుత్ర అలల ఘోష, అమ్మ లాలిపాట వింటూ పెరిగి పెద్ద సంగీత విద్వాంసుడిగా ఎదిగిన ఈయన సినీ రంగానికి చేసిన సేవలను గుర్తించిన కేంద్రం 1992 ఏడాది దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు అందించింది. రాజ్యసభ సభ్యుడిగాను పనిచేసిన హజారికా 2011లో ముంబై కోకిలాబెన్ ఆసుపత్రిలో తుదిశ్వాస విడవగా భిన్న రంగాలకు చేసిన సేవలను గుర్తించి 2011లో పద్మ విభూషణ్ పురస్కారంతో ఆయన సేవలను స్మరించుకుంది. ఇప్పుడు అత్యున్నత పౌర పురస్కారం ప్రకటించింది. దేశ అత్యున్నత పురస్కారం మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ సహా మరో 2 దిగ్గజాలను వరించడంపై దేశవ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ప్రతిఫలాక్ష లేకుండా 6 దశాబ్దాల పాటు తన జీవితాన్ని ప్రజాసేవకే అంకితం చేసిన
ప్రణబ్ ముఖర్జీ దేశాభివృద్ధిలో తనదైన ముద్ర వేశారని ప్రధాని మోదీ ట్విట్టర్లో ప్రశంసించారు. అణగారిన వర్గాల పట్ల కరుణతో సేవ చేసిన నానాజీ దేశ్ముఖ్ను నిజమైన భారతరత్నగా అభివర్ణించిన మోదీ దేశ సంగీత సంప్రదాయాల్ని భూపేన్ హజారికా ప్రపంచవ్యాప్తంగా పరిచయం చేశారన్నారు. ప్రజాప్రతినిధిగా ప్రణబ్ దేశం పట్ల చూపిన అంకితభావం ఆదర్శప్రాయమని భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ట్వీట్ చేశారు. ప్రణబ్కు భారతరత్న లభించడం పట్ల హర్షం వ్యక్తం చేసిన కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తమలో ఒకరిని ఈ పురస్కారం వరించడంతో కాంగ్రెస్ పార్టీ గర్విస్తోందన్నారు. ప్రజాస్వామ్యాన్ని పటిష్టపరిచేందుకు ఎంతో చొరవ చూపిన ప్రణబ్ ముఖర్జీ ఈ పురస్కారానికి సంపూర్ణ అర్హుడని ముఖ్యమంత్రి కేసీఆర్ అభిప్రాయపడ్డారు. ప్రణబ్కు భారతరత్న ప్రకటించడం సముచితమని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. భారతరత్న పురస్కారానికి హజారికాను ఎంపిక చేయడం పట్ల అసోం ముఖ్యమంత్రి సర్బానంద్ సోనోవాల్ సంతోషం వ్యక్తం చేశారు. దేశ 70వ గణతంత్ర వేడుకలకు యావత్ భారతావని ముస్తాబైంది. రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ కాసేపట్లో ఢిల్లీ రాజ్పథ్లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించనున్నారు. గణతంత్ర వేడుకల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేశారు. 25,000 మందిని మోహరించడం సహా వేడుకలు జరిగే రాజ్పథ్ నుంచి ఎర్రకోట వరకు సీసీ కెమెరాలు, ముఖాన్ని గుర్తించే కెమెరాలు ఏర్పాటు చేశారు. కీలక ప్రాంతాల్లో ఎన్ఎస్జీ శిక్షణ పొందిన కమాండోలను మోహరించారు. జనసమర్థ ప్రాంతాలు, రైల్వే, బస్ స్టేషన్లలో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. వాహన రాకపోకలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా 3,000 మంది ట్రాఫిక్ పోలీసులతో ఏర్పాట్లు చేశారు. జమ్మూ కశ్మీర్ సహా దేశంలోని పలు సున్నిత ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. తెలుగు రాష్ట్రాల్లో గణతంత్ర వేడుకలకు సర్వం సిద్ధమైంది. గవర్నర్ నరసింహన్ 2 రాష్ట్రాల్లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించనున్నారు. మొదట విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ మైదానంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి గౌరవ వందనం స్వీకరిస్తారు. అంతకుముందు ముఖ్యమంత్రి చంద్రబాబు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అనిల్ చంద్ర పునేఠా, డీజీపీ ఆర్పీ ఠాకూర్ గవర్నర్కు సాదర స్వాగతం పలుకుతారు. భారత సైనిక విభాగం, వివిధ బెటాలియన్ల కమాండెంట్లు, ఏపీ స్పెషల్ పోలీస్, ఆబ్కారీ శాఖ సహా పలు విభాగాలు కవాతు నిర్వహిస్తాయి. అనంతరం ఆంధ్రప్రదేశ్ ప్రజలను ఉద్దేశించి గవర్నర్ గణతంత్ర దినోత్సవ సందేశం ఇస్తారు. తర్వాత తెలంగాణలో జరిగే వేడుకల్లో పాల్గొననున్న గవర్నర్ సికింద్రాబాద్ కవాతు మైదానంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించనున్నారు. వేడుకల్లో భాగంగా తెలంగాణ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్న గవర్నర్ ప్రభుత్వ విజయాలు, భవిష్యత్ ప్రణాళికలు వివరించనున్నారు. కవాతు మైదానంలో వేడుకల ప్రారంభానికి ముందు ముఖ్యమంత్రి కేసీఆర్ అమరవీరులకు అంజలి ఘటించనున్నారు. పరేడ్ మైదానంలోని సైనిక స్మారక స్తూపం వద్ద ఆయన నివాళులర్పించనున్నారు. తెలంగాణ తొలిదశ పంచాయతీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన తెరాస 2వ విడత ఎన్నికల్లోనూ అదే జోరు కనబరిచింది. అన్ని జిల్లాల్లోనూ గులాబీ పార్టీ ఆధిపత్యం స్పష్టంగా కనిపించింది. దాదాపు 63% పంచాయతీలో తెరాస మద్దతుదారుల హవా కనిపించగా 20% పంచాయతీలు కాంగ్రెస్ ఖాతాలో చేరాయి. తెలంగాణలో జరిగిన 2వ విడత పల్లెపోరులోనూ కారు పరుగులు పెట్టింది. ఏకగ్రీవమైన 788తో కలిపి 63% పంచాయతీల్లో తెరాస మద్దతుదారులే పాగా వేశారు. కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు 20% పంచాయతీలను సొంతం చేసుకున్నారు. భాజపా, తెలుగుదేశం, వామపక్షాలు రెండంకెల సంఖ్యకే పరిమితమయ్యాయి. 2వ విడత పంచాయతీ ఎన్నికల పర్వంలో జరిగిన పోలింగ్, ఓట్ల లెక్కింపు, ఫలితాల వెల్లడి చెదురుమదురు ఘటనలు మినహా ప్రశాంతంగా ముగిసింది. 172 మండలాల్లోని 4,135 పంచాయతీలకు ఎన్నికల నోటిఫికేషన్ వెలువడగా ఏకగ్రీవాలు పోను 3,342 పల్లెల్లో పోలింగ్ జరిగింది. 10,317 మంది అభ్యర్థులు పోటీ పడగా దాదాపు అన్ని చోట్ల తెరాస మద్దతుదారుల హవా కొనసాగింది. 2,611 పంచాయతీలను తెరాస మద్దతుదారులు కైవసం చేసుకున్నారు. కాంగ్రెస్ మద్దతుదారులు 837 పంచాయతీల్లో గెలుపొందారు. 39 పంచాయతీల్లో తెలుగుదేశం, 37 చోట్ల భాజపా బలపరిచిన అభ్యర్థులు, 24 పంచాయతీల్లో సిపిఎం, 13 చోట్ల సిపిఐ మద్దతుదారులు గెలుపొందారు. ఇతరులు 561 చోట్ల విజయం సాధించగా వివిధ కారణాలతో 8 పంచాయతీల్లో ఫలితాలు వెల్లడి కాలేదు. 2వ విడత ఫలితాల్లో తెరాస 10 జిల్లాల్లో సత్తాచాటుగా కాంగ్రెస్ మద్దతుదారులు గట్టి పోటీ ఇవ్వలేకపోయారు. జోగులాంబ గద్వాల, కరీంనగర్, ఖమ్మం, మహబూబాబాద్, మెదక్, నల్గొండ, సిద్దిపేట, వరంగల్లో తెరాస మద్దతుదారులు ఎక్కువ స్థానాల్లో గెలుపొందగా యాదాద్రి భువనగిరి, భద్రాచలం, భూపాలపల్లి, సంగారెడ్డి, సూర్యాపేట, వికారాబాద్ జిల్లాల్లో కాంగ్రెస్ పట్టు నిలుపుకుంది. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లోని కొన్ని పంచాయతీల్లో తెలుగుదేశం ఉనికి చాటింది. భద్రాద్రి కొత్తగూడెం, సంగారెడ్డిలో పరిమిత సంఖ్యలో పల్లెల్ని భాజపా కైవసం చేసుకుంది. 2వ విడతలో లెక్కింపు సందర్భంగా అక్కడక్కడా చిన్న ఘర్షణలు తలెత్తాయి. ఓట్ల లెక్కింపు తేడా ఉందంటూ వరంగల్ గ్రామీణ జిల్లా మేడపల్లిలో ఓ వర్గం ఆందోళనకు దిగింది. మహబూబాబాద్ జిల్లా దాట్లలో ఇరు వర్గాలు ఘర్షణకు దిగాయి. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మండలం చాప్టాకేలో సమానంగా ఓట్లు రావడంతో టాస్ వేగా తెరాస మద్దతుదారు గెలిచారు. మహదేవ్పూర్ మండలం మెట్పల్లి పంచాయతీలో ఒక్క ఓటు తేడాతో ములకల శోభ సర్పంచ్గా గెలిచింది.
జయశంకర్ భూపాలపల్లి జిల్లా మంగపేట మండలంలోని 25 పంచాయతీల ఎన్నికలు నిలిపివేస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఎలాంటి నోటిఫికేషన్ జారీ చేయవద్దని గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులు అమల్లో ఉండగా ఎన్నికల ప్రకటన జారీ చేయడాన్ని ఉన్నత న్యాయస్థానం తప్పుపట్టింది. మంగపేట మండలం పరిధిలోని పంచాయతీలన్నింటినీ ఎస్టీలకు రిజర్వ్ చేయడంతో పాటు ఎన్నికకు నోటిఫికేషన్ జారీ చేయడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్పై హైకోర్టు విచారణ జరిపింది. మంగపేట మండలం 1950 నుంచి 2006 వరకు నాన్ ఏజెన్సీ ప్రాంతంగా ఉందని, 2006లో ఏజెన్సీ ప్రాంతంగా ప్రభుత్వం ప్రకటించిందని పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాది రామచంద్రరావు వాదించారు. ఎలాంటి నోటిఫికేషన్ ఇవ్వొద్దంటూ 2014లో హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులు అమల్లో ఉండగానే మండలంలోని అన్ని పంచాయతీలను ఎస్టీలకు రిజర్వ్ చేస్తూ ఎన్నికల ప్రకటన జారీ చేశారని తెలిపారు. ఫలితంగా ఎన్నికలు నిలిపివేస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్లో రైతులకు చేయూతనిచ్చే దిశలో భారీ పథకానికి ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. రైతులకు పెట్టుబడి సాయం అందించేందుకు ఉద్దేశించిన ఈ పథకాన్ని అన్నదాత సుఖీభవ పేరుతో అమలు చేసే అవకాశం ఉంది. భూ యజమానులతో పాటు కౌలు రైతులకు లబ్ధి చేకూరేలా ప్రభుత్వం పథకాన్ని రూపొందిస్తోంది. ఎకరాకు ఒక్కో సీజన్లో 5,000 చొప్పున, ఏటా 10,000 చొప్పున ఇవ్వాలని భావిస్తోంది. ఇప్పటికే విస్తృత కసరత్తు చేపట్టిన తెలుగుదేశం ప్రభుత్వం పథకం విధి విధానాల్ని మరో వారం రోజుల్లో ప్రకటించనుంది. 1 కోటి మంది వరకు రైతులకు లబ్ధి చేకూర్చే ఈ పథకం కోసం సీజన్కు 10,000 కోట్ల చొప్పున, ఏటా 20,000 కోట్ల వరకు ప్రభుత్వం వెచ్చించనుంది. తక్షణం అమల్లోకి తీసుకురావాలని భావించినప్పటికీ కౌలు రైతులను కూడా చేర్చాల్సి ఉండటం, రబీ సీజన్ ఇప్పటికే సగం పూర్తయినందున వచ్చే ఖరీఫ్ నుంచి అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. జూన్ 1 నుంచి అన్నదాత సుఖీభవ పథకం అమల్లోకి రానుండగా కౌలు రైతులు సాగు చేసే చోట పెట్టుబడి సాయాన్ని యజమానులతో కలిపి చెరిసగం అందించాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలుస్తోంది. బందర్ పోర్టు నిర్మాణ పనులను ఫిబ్రవరి 7న ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా ప్రారంభించనున్నట్లు ఆంధ్రప్రదేశ్ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. పోర్టు నిర్మాణ పనుల పైలాన్ నిర్మాణ స్థలాన్ని ఎంపీ కొనకళ్ల నారాయణరావు ఇతర నేతలతో కలిసి పరిశీలించిన మంత్రి పోర్టు పనుల ప్రారంభోత్సవం రోజే 70 కోట్ల వ్యయంతో నిర్మించిన కృష్ణా విశ్వవిద్యాలయ నూతన భవనాలను ముఖ్యమంత్రి ప్రారంభిస్తారని తెలిపారు. జిల్లా ప్రజల చిరకాల వాంఛను సాకారం చేసే దిశగా చేపట్టనున్న పోర్టు నిర్మాణ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రజల నుంచి పెద్ద మొత్తంలో డబ్బు సేకరించి మోసగించిన అక్షయ్ గోల్డ్ కేసులో ప్రధాన నిందితుడు కూకట్ల శ్రీనివాస్ను ఆంధ్రప్రదేశ్ సిఐడి అధికారులు అరెస్ట్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా అక్షయ్ గోల్డ్పై 30 కేసులు, అభయ గోల్డ్పై 20 కేసులు నమోదవగా 2013లో నమోదైన కేసులో లోతుగా దర్యాప్తు చేపట్టిన సిఐడి అధికారులు తప్పించుకు తిరుగుతున్న శ్రీనివాస్ను అరెస్ట్ చేసి ఏలూరు జిల్లా కోర్టులో హాజరుపరిచారు. నిందితుడికి ఫిబ్రవరి 4 వరకు రిమాండ్ విధించగా ఏలూరులోని జిల్లా జైలుకు తరలించారు. శ్రీనివాస్ అక్షయ్ గోల్డ్కు డైరెక్టర్గా, అభయ గోల్డ్కు మేనేజింగ్ డైరెక్టర్గా వ్యవహరించినట్లు సిఐడి అధికారులు తెలిపారు. నిందితునిపై ఇతర కేసులకు సంబంధించి 5 నాన్ బెయిలబుల్ వారెంట్లు పెండింగ్లో ఉన్నాయని అధికారుల దర్యాప్తులో తేలింది. అమెరికా ప్రభుత్వ పాక్షిక మూసివేతకు ఎట్టకేలకు తెరపడింది. ఫిబ్రవరి 15 వరకు 3 వారాల పాటు తాత్కాలికంగా ప్రభుత్వ కార్యకలాపాలను తిరిగి ప్రారంభించనున్నట్లు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. అమెరికా మెక్సికో సరిహద్దు గోడ నిర్మాణానికి $5.7 బిలియన్ ప్రభుత్వ నిధులు కేటాయించాలన్న అధ్యక్షుడి నిర్ణయాన్ని ప్రతిపక్ష డెమోక్రాట్లు వ్యతిరేకించడంతో ట్రంప్ ప్రభుత్వాన్ని పాక్షికంగా మూసివేశారు. అయితే నిధుల కేటాయింపు విషయంలో డెమోక్రాట్లతో సంధి కోసం పలుసార్లు విఫలయత్నాలు చేసిన ట్రంప్ తాజాగా చర్చల అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నారు. ఫలితంగా 35 రోజుల షట్డౌన్కు తెరపడింది. కానీ $5.7 బిలియన్ కేటాయింపు డిమాండ్పై మాత్రం ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. వరదలా దూసుకొచ్చిన బురద కారణంగా ఆగ్నేయ బ్రెజిల్లోని బెలో హారిజాంటే నగరంలో ఓ ఆనకట్ట కూలిపోయింది. ఈ ప్రమాదంలో చాలా మంది చనిపోయి ఉండవచ్చని అంచనా వేస్తోన్న అధికారులు మృతుల సంఖ్య తెలిసి రాలేదన్నారు. ప్రమాదం అనంతరం దాదాపు 200 మంది ఆచూకీ గల్లంతైందని అధికారులు వెల్లడించారు. ఇప్పటి వరకు 7 మృతదేహాలను వెలికితీసిన అధికారులు అత్యవసర సేవలు కొనసాగిస్తున్నారు. ఉన్నట్టుండి కూలిపోయిన ఆనకట్ట వల్ల ఆ పరిసరాల్లోని ఇళ్లు ధ్వంసమయ్యాయి. ఆ ప్రాంతం విడిచి వెళ్లిపోవాల్సిందిగా అధికారులు స్థానికులకు సామాజిక మాధ్యమాల్లో హెచ్చరిక జారీ చేశారు. బ్రెజిల్లోని అతిపెద్ద మైనింగ్ సంస్థ వాలేకు చెందిన ఈ ఆనకట్ట పరావో పెబా నదిపై నిర్మితమైంది. పంజాబ్లో పెళ్లికి కొన్ని గంటల ముందు ఓ వధువును దుండగులు అపహరించడం కలకలం రేపింది. ముక్తసర్లో నిన్న ఉదయం 5:30 గంటల ప్రాంతంలో యువతి పెళ్లి కోసం బ్యూటీ పార్లర్లో మేకప్ వేయించుకుని బయటకు రాగానే కారులో వచ్చిన 2 వ్యక్తులు ఆమెను అపహరించారు. బాధితురాలు తీవ్రంగా ప్రతిఘటించినప్పటికీ ఫలితం లేకపోయింది. ఈ తతంగమంతా అక్కడి సీసీటీవీ కెమెరాలో రికార్డు కాగా ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసిన పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నట్టు వెల్లడించారు. దుండగులు చాలాసేపు బ్యూటీ పార్లర్ బయటే వేచి ఉన్నట్లు సీసీటీవీ ఫుటేజ్ ద్వారా తెలిసింది. ముఖ్యాంశాలు మరోసారి. ప్రణబ్ ముఖర్జీ, నానాజీ దేశ్ముఖ్, భూపేన్ హజారికాలకు భారతరత్న. 2018కి ఏడాదికి 3 దేశ అత్యున్నత పురస్కారానికి ఎంపిక చేసిన కేంద్రం.
గణతంత్ర దినోత్సవ వేళ పద్మ పురస్కారాల ప్రకటన. ఎల్ఎన్టీ చైర్మన్ నాయర్ సహా 4గురికి పద్మ విభూషణ్, మోహన్ లాల్ సహా 14 మందికి పద్మభూషణ్. 4 తెలుగు వారికి పద్మశ్రీ పురస్కారాలు. సిరివెన్నెల, హారిక, సునీల్ ఛత్రి, రైతు నేస్తం వెంకటేశ్వరరావులకు అవార్డు. జాబితాలో ప్రభుదేవాకు చోటు. గణతంత్ర వేడుకలకు ముస్తాబైన భారతావని. ఢిల్లీ సహా అన్ని ప్రాంతాల్లో భద్రత కట్టుదిట్టం. తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేసిన అధికార యంత్రాంగం. తెలంగాణలో 2వ విడత పల్లెపోరులోనూ తెరాస దూకుడు. 63% పంచాయతీలు కైవసం. అన్ని జిల్లాల్లోనూ ఆధిక్యం. కాంగ్రెస్ ఖాతాలో 20% గ్రామాలు. రైతులకు పెట్టుబడి సాయంపై భారీ పథకం రూపొందించిన ఏపీ సర్కారు. అన్నదాత సుఖీభవ పేరుతో జూన్ నుంచి అమలు. ఏటా 20,000 కోట్లు కేటాయింపు. అమెరికాలో షట్డౌన్ కు తాత్కాలిక తెర. 3 వారాల పాటు పనిచేసేలా డెమోక్రాట్లతో ట్రంప్ ఒప్పందం. పనులు పునరుద్ధరించనున్న 8 లక్షల మంది సిబ్బంది. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.